హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటాను. నేనైతే ఇక్కడ గోల్డ్ తీసుకున్నాను. అది కూడా నేను సేవ్ చేసుకున్న మనీతో. దీనిలో అయితే 4 కాయిన్స్, 2 ఫింగర్ రింగ్స్ తీసుకున్నాను. మిగతా ఇయర్ రింగ్స్, నెక్స్ట్ ఒక ఫింగర్ రింగ్ అయితే అది నా ఓల్డ్‌వండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ కాయిన్స్ అనేవి ఇవి బయట తీసుకున్నాను. ఇక్కడ షాప్‌లో తీసుకున్నాను. మామూలుగా అయితే ఆన్లైన్‌లో తీసుకుందామా అని ట్రై చేశాను. కానీ వచ్చే వరకు నమ్మకం ఉండదు కదా! అందుకని షాప్‌లోనే తీసుకున్నాను. ఇది నా సేవింగ్ మనీ అన్నాను కదా! అవి ఏదో నాకు జాబ్ పరంగా వచ్చినవో అలా ఏం కాదండి. అప్పుడప్పుడు నేను సెలవుకి ఇంటికెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇస్తారు కదా! అప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య కొంచెం కొంచెం ఇచ్చిన మనీతో దాచుకొని 2 నెలలకోసారి లేదంటే 3 మంత్స్‌కోసారి అట్లా దాచుకొని ఒకసారి ఒక 10,000 ఇలా అయినప్పుడు నేను తీసుకున్న ఈ గోల్డ్ అండి ఇది. అంతేగాని ఏదో జాబ్ పరంగా అలా వచ్చినవేం కాదు. నాకైతే ఎలాంటి జాబ్ అలాంటిది ఏం లేదండి. నేను హోమ్ మేకర్‌గానే ఉన్నాను, హౌస్ వైఫ్‌గా. ఇక్కడ మీరు అనుకోవచ్చు వీటికేనా సేవ్ చేసిన మనీ అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో గోల్డ్ తీసుకోవాలంటే చాలా కష్టం కదా! ఇలా 1000, 2000 లేదంటే 5000 ఇట్లా ఈ డబ్బులతో తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ఎప్పుడు తీసుకుంటామండి. అప్పుడప్పుడు దాచుకుని ఒక్కసారి ఒక 10,000, 15,000 అయినప్పుడు ఇలా కాయిన్స్ తీసుకుంటే లాస్ట్‌లో కొంచెం పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుంది కదా అనేసి నా నమ్మకము. ఇంతకీ మీరు దాచిన డబ్బులతో మీరైతే ఏం చేస్తుంటారు? ఇక్కడ నేను తీసుకున్న కాయిన్స్ అన్నీ 24 క్యారెట్ గోల్డే అండి. 999 ఉంటుంది కదా! ఆ గోల్డేని. ఇక్కడ నేను ఢిల్లీలో తీసుకున్నాను ఈ గోల్డు. యాక్చువల్‌గా మా మ్యారేజ్ అయిన నుంచి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉండేదేమో. ఎప్పుడు కూడా మేము సెలవుకెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు ఇస్తుంటారు. ఆ డబ్బులతో అప్పుడప్పుడు తీసుకుంటే సరిపోయేది. కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు తీరా తీసుకోవాలి అనే ఐడియా వచ్చినప్పటికీ గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అందేశాయి. అసలు ఇప్పుడు తీసుకోవాలంటే గోల్డ్ మన వల్ల అస్సలు కాదు కదా! ఇలా చిన్న చిన్న మొత్తంలో తీసుకుంటే లాస్ట్‌లో దేనికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది ఈ వీడియో ఒకసారి కమెంట్ చేయండి. ఇక్కడైతే 4 కాయిన్స్ అని చెప్పాను కదా! ఈ 4 కాయిన్స్ అనేవి 24 క్యారెట్ గోల్డ్. దీనిలో ఒకటి మాత్రం 22 క్యారెట్ ఉంది. మిగతావి 2 ఫింగర్ రింగ్స్ అయితే నా బలవంతం కాదు. అది మా హస్బెండ్ బలవంతంగా తీసుకున్నారు. నాకు తెలియకుండే ఒక రింగ్ తెచ్చేశారు. తర్వాత వేరే రింగ్ తీసుకోవాల్సొచ్చింది అప్పుడు. నాకు నచ్చిందనంటే తీసేసుకో అన్నారు అంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.